ఆ నియోజకవర్గం వైసీపీ అధినేత జగన్ కు తలనొప్పిగా మారిందా? వర్గపోరుతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? గ్రూప్ రాజకీయాలతో రచ్చలేపుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? మొన్నటి వరకు సీరియల్ ఎపిసోడ్స్ ను తలపించిన రాజకీయం ఇప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంది? అసలే అధికారం చేజారిపోయింది. కొందరు నేతలు పార్టీ కండువా మార్చేస్తున్నారు. పార్టీ మెయిన్ లీడర్లు కూడా సైలెంట్ అయ్యారు. ఇంకొందరు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళుతున్నారు. ఇన్నేసి సమస్యలతో సతమతమవుతున్న పార్టీని ఇప్పుడు కొత్త ప్రాబ్లం వెంటాడుతోందట. కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలంతా ఒకెత్తైతే టెక్కలి పాలిటిక్స్ మరో ఎత్తు. టెక్కలి రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో టెక్కలి స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది. స్వర్గీయ ఎన్టీఆర్ టెక్కలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే టెక్కలి వైసీపీలో దశాబ్ద కాలంగా గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. నేతల మధ్య పోరు తప్ప పొసగడం లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మధ్య గ్రూపు రాజకీయాలు రావణ కాష్టాన్ని తలపించేవని, ఈ గ్రూపు రాజకీయాలే ఎన్నికల్లో వైసీపీ కొంప ముంచాయని లోకల్ టాక్. ఇది చాలదన్నట్లు దువ్వాడ శ్రీనివాస్ పై అతని సతీమణి దువ్వాడ వాణి సైతం పోరుబాట పట్టింది. ఆమె కూడా కొత్త గ్రూప్ ని ఏర్పాటు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో పేరాడ తిలక్ ను పార్లమెంటు బరిలో, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని అసెంబ్లీ బరిలో దించింది. కానీ వైసీపీ అధిష్టానం లెక్కలు తారుమారయ్యాయి. ఇక కిల్లి కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పోరు మొన్నటి వరకు సెన్సేషనల్ డైలీ సీరియల్ గా సాగింది. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, దువ్వాడ వాణి మధ్యలో దివ్వల మాధురి ఎంటర్ అయింది. దీంతో 3 గ్రూపులు 6 వర్గాలుగా మారిపోయింది టెక్కలి వైసీపీ. దువ్వాడ కుటుంబ వివాదం పార్టీని డ్యామేజ్ చేసిందంటూ భావించిన వైసీపీ అధిష్టానం టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను మళ్లీ పేరాడ తిలక్కి అప్పగించారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి గ్రూపుల మధ్య అగ్గిరాజేసినట్లయిందని పార్టీలో ఇన్నర్ టాక్. టెక్కలి నియోజకవర్గ ఆఫీస్ను తిలక్ ఏర్పాటు చేశారు. తనని సరిగ్గా గౌరవించలేదంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి డుమా కొట్టారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. సపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటూ దివ్వల మాధురితో కలిసి సపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి తిలక్ కారణమని, సరిగ్గా సహకరించలేదంటూ ప్రకటించారు దువ్వాడ. జగన్ జన్మదినోత్సవ వేడుకల్ని సైతం ఇద్దరు నేతలు సపరేట్ గా సెలబ్రేట్ చేశారు. ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. అయితే వీరి మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే గాసిప్ బిగ్ సౌండ్ చేస్తోంది. ఎక్కడికెళ్తే ఎవరి కోపం వస్తుందో అని క్యాడర్ టెన్షన్ పడుతున్నారట. మరోవైపు తిలక్ దువ్వాడ వర్గపోరులో దివ్వల మాధురి ఎంటర్ అయి సోషల్ మీడియా వేదికగా ఆమె పెడుతున్న పోస్టులు లోకల్ గా హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుత ఇన్ఛార్జి తిలక్ టార్గెట్ గా సోషల్ మీడియాలో సవాళ్లు విసురుతున్నారు దివ్వల మాధురి. దమ్ముంటే తెచ్చుకో టికెట్, తెచ్చుకుంటే వదిలేస్తా పాలిటిక్స్ అంటూ మాధురి పెట్టిన పోస్ట్ టెక్కలి వివాదాలకు ఆజ్యం పోసిందని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. అసలే కేసులతో క్యాడర్ వణికిపోతోంది. ఇలాంటి టైంలో ధైర్యంగా ఉండాల్సిన నేతలు వర్గపోరుతో రచ్చ చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే క్యాడర్ కండువా మార్చడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి టెక్కలి వైసీపీ వర్గపోరును అధిష్టానం సెట్ చేసేందుకు చర్యలు చేపడుతుందా, లేదంటే లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.